విడగొట్టేసి చిన్నప్పుడే వాళ్ళని దూరం చేసి చంపి పాడేసి ఆ సైన్యరై దీన్ని రథం ఎక్కించండి రా, నా ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎవరు లేరని చెప్పాడు. ఆ చిన్న పిల్లను పనికెత్తి అనుకున్నాడు. పనికెత్తే కావచ్చు, కానీ లోకములో ఉన్నవానికంటే ఆమెలో ఉన్నవాడు గొప్పడన్న విషయం వీడికి తర్వాత కానీ తెలియలేదు. ఆ పని పిల్లే గనక ఈ ఇంటికి రాకపోతే, ఈ నయమాను ఇంటికి రాకపోతే జీవితకాల వాడి రోగంతోనే ఉండాలి. మనం ఎక్కడున్న ఆశీర్వాదకరమైన వ్యక్తులమే, తొందరపడకూడదు. ఏసేపు కొంతకాలం ఆ ఇంటిలోకి వెళ్తుండగానే వెంటనే పదవులు ఇచ్చేయలేదు ఆయనకి. ఏసేపు చాలా కాలం ఇంట్లో వెట్టి చాకరీ చేసే ఉంటాడు. అతడు కొనుక్కున్నదే వెట్టి చాకరీ చేయడానికి దాసీగా కొనుక్కున్నారు. వెళ్తుండగానే వెంటనే అతనికి పదవులు ఇవ్వలేదు, అధికారం ఇవ్వలేదు, ఆశీర్వాదం ఇవ్వలేదు. కొంత శ్రమ పడ్డాడు. ఆ యజమానుడు చెప్పిన ప్రతి పని నమ్మకంగా చేశాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. అందుకే అతడు ఆశీర్వాదకరంగా మారిపోయాడు. స్తోత్రం కలుగునుగా. అవన్నీ యజమాని దృష్టిలో పడతా ఉన్నాయి. ఏంటి, గతంలో కంటే ఏసేపు నా ఇంటిలో పాదం మోపున నాటి నుంచి నా ఇల్లు దీవించబడతా ఉంది, నా పొలాలు ఆశీర్వదించబడతా ఉన్నాయి, నా వ్యాపారాలు ఆశీర్వదించబడతా ఉన్నాయి. ఇతను ఇలాగ వెట్టి చాకరీ చేయించుకోవడం మంచిది కాదు. ఇతను నేను ఒక మేనేజర్ని చేయాలి, నాయకుడు చేయాలనుకున్న తనకు కలిగిన సమస్తం మీద నాయకుడు చేశాడు. నీ యథార్థతను కాపాడుకుంటే, నీ భక్తిని కాపాడుకుంటే, నీ నీతిని కాపాడుకుంటే, నీ పరిశుద్ధతను ఎల్లవేళ కాపాడుకోగలిగితే నీవే ఆశీర్వాదం, నీవే దీవెనకరమైన వ్యక్తివి. నువ్వు ఏ ఇంటికి వెళ్ళినా, ఏ ఇంట్లో పాదం మోపునా, నువ్వు ఎక్కడ ఉన్నా నీ వల్ల ఎదుటి వ్యక్తులు ఆశీర్వాదకరంగా మార్చబడతారు. స్తోత్రం కలుగునుగా. అమ్మింట్లో ఉన్నా, అత్తింట్లో ఉన్నా, స్నేహితుడింట్లో ఉన్నా, మరొకరింట్లో ఉన్నా, ఎక్కడున్నా మనం ఆశీర్వాదకరమైన వ్యక్తులు మనం. ఎందుకో తెలుసా, కొంత శ్రమ ఉంటుంది. ఆ శ్రమ తరువాత కలిగే దీవెన ఉన్నత స్థాయి, యజమానుని స్థాయి దొరుకుతుంది. ఏసేపుకు దొరికిన స్థాయిలు కూడా అలాగే దొరుకుతూ వచ్చాయి. కొంతకాలం తర్వాత నమ్మకత్వంలో ఉండగా కూడా శ్రమలు వచ్చాయి. ఆయన దేవుడు విడిచిపెట్టలేదు, దేవుణ్ణి ఈయన విడిచిపెట్టలేదు. కానీ ఆ ఇంటి నుంచే పైకెత్తబడి ఆ దేశంలోనే ఒక మంత్రి స్థాయికి చేరుకోగలిగాడు. స్తోత్రం కలుగునుగా. అతడు ఎక్కడ ఉంటే అక్కడ ఏం జరిగేదట, ఆశీర్వాదాలు. యాకోబు విషయంలో కూడా అలాగే జరిగేది. యాకోబును బట్టి లాబాను దీవించబడతా వచ్చాడు. మందలు ఆశీర్వదించబడ్డాయి. యాకోబు కలిగిన సమస్తము దీవించబడింది. లాబానుకు కలిగిన సమస్తము దీవించబడ్డాయి. లాబాను మరింతగా అంచెలంచెలుగా ఎదుగుతా వచ్చాడు. ఒకరోజు అదే చెప్పాడు, నేను శకునము చూశాను. ఆ శకునములు చూడగా నాకు తెలిసిందేంటి తెలుసా, యాకోబుని ఇంట్లోకి అడుగు పెట్టాక నువ్వు దీవించబడ్డావని ఆ శకునములో నాకు తేలింది అన్నాడు తన మామగారు. నిన్ను బట్టి అనేకులు సాక్ష్యం ఇవ్వాలి, నీ పాదధూళిని బట్టి అనేకులు సాక్ష్యం ఇవ్వాలి. నీ రాక వల్ల నేను దీవించబడ్డాను, నీ ప్రార్థన వల్ల ఆశీర్వదించబడ్డాను, నిన్ను బట్టి నేను దీవెనకరంగా మార్చబడ్డానని ఒక గొప్ప సాక్ష్యాన్ని మనం వినగలగాలి. స్తోత్రం కలుగునుగా. అలాంటి దీవెనకరమైనటువంటి వ్యక్తులుగా మనమే మారాలి. మన విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనమే అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తుల, మనమే దీవెన. మనమే ప్రార్థన చేస్తే, నీవెక్కడ ప్రార్థన చేసినా అక్కడ దీవెన దిగి వస్తుంది. నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించని ఎక్కడ పట్టాడు పట్టి యాకోబు? ఊరు పల్లి లేని చోట, నరసంచారం లేని చోట, అక్కడ ఎవడో లేడు, గుడి లేదు, బడి లేదు, ఎవడో లేడు. తన భార్య పిల్లలు కూడా రండి కలిసి మనం కలిసి ప్రార్థన చేద్దామని కూడా చెప్పలేదు. ఒక్కడే రేవు దాటి వెళ్ళిపోయాడు. రాత్రంతా ఏడుస్తూ ఉన్నాడు. ఇదేం ప్లేస్ రా, ఇక్కడికి ఎలా వస్తాననుకున్నావు నేను అని ప్రభు అన్నాడా? అనలేదు. ఆయన ప్రార్థన చేస్తే ఆయన